వ్యవహరిస్తోంది. కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. కేసును ఎప్పటికప్పుడు ఏసీబీ డైరెక్టర్ పర్యవేక్షించనున్నారు. అలాగే ఇవాళ హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకుని పరిశీలించనున్నారు. ఫార్ములా ఈకే రేసు ఒప్పందాలను పరిశీలించనున్నారు ఏసీబీ అధికారులు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి దూకుడుగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే విచారణ జరుగుతా ఉంది. ఏంటి వివరాలు? ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం పైన ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏర్పాటు చేసే అధికారులు కూడా కొన్ని అధికారులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ సిఐయు పనిచేయనుంది. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో విచారణ జరగబోతుంది. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఫైల్స్ ని పరిశీలించినప్పటికీ కూడా కేసు నమోదైనాక మరోసారి వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. తదుపరి చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు హెచ్ఎండిఏతో పాటు ఆర్థిక శాఖ మరికొన్ని అనుబంధ శాఖల యొక్క ఫైల్స్ అన్ని కూడా తెప్పించుకొని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత విదేశీ కంపెనీతో ఉన్నటువంటి ఒప్పందాలు, వాటికి సంబంధించినటువంటి చెల్లింపులు ఏ విధంగా జరిగాయనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. ఈ రోజు లేదా రేపు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముందుగా A1 నిందితుడుగా ఉన్నటువంటి కేటీఆర్, మరోవైపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు మరికొంతమందికి నోటీసులు జారీ చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ఏసీబీ భావిస్తోంది. మరోవైపు విదేశీ కంపెనీతో కొనసాగినటువంటి ఒప్పందాలు, ఉల్లంఘనలు, మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండా